అంటే మూడు గుణముల బీజము, ప్రకృతి అంటే మూడు గుణముల సామ్యము. అంటే మూడు గుణములు బీజ స్థితి నుంచి అంకుర స్థితికి వచ్చి సమానంగా ఉన్నాయి. అక్కడ బ్రహ్మం ఏమయ్యాడు అంటే సగుణ బ్రహ్మం అయ్యాడు. ప్రకృతితో గుణములతో కూడి సగుణ బ్రహ్మం అయ్యాడు. కనుక మహత్ ఏమిటంటే మన సాధనకి మహత్ బ్రహ్మ అనేటువంటిది ఆఖరి. మన సాధనకి మహద్ రూపంలో ఉన్నటువంటి ప్రకృతి పురుషులు రెండు కలిగినటువంటి శివుడు శక్తి శివశక్త్యాత్మకంగా కలిసి ఉన్నటువంటిది మహత్తు. ఇప్పుడు వాళ్ళ బ్రహ్మజ్ఞానం అంటే మహత్తే బ్రహ్మజ్ఞానం. ఆ పైన అవ్యక్తం ఉంది. అవ్యక్తం బ్రహ్మజ్ఞానం కాదా అంటే మీకు అవ్యక్తం అనే పదంలోనే ఉంది. అవ్యక్తంలో అనుభవం కూడా వ్యక్త రూపంలో ఉండదు కనుక అక్కడ బ్రహ్మానుభవం లేదు. కానీ మహత్తులో బ్రహ్మానుభవం ఉన్నది. అహం బ్రహ్మన్నా అయమాత్మ బ్రహ్మన్నా మహత్తు వరకే వెళ్ళాం మనం. అవ్యక్తానికి వెళ్ళాం. అవ్యక్తానికి వెళ్తే ఏమవుతుంది? బ్రహ్మనిష్టలో ఉండి ఒకవేళ అది మోక్షం అని అనుకున్నా కానీ తిరిగి వ్యక్తం అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది అక్కడ. కారణం ఏంటంటే మూలా విద్య అవ్యక్తంలో బీజ రూపంలో ఉంది కాబట్టి, మూడు గుణములు బీజ రూపంలో ఉన్నాయి కాబట్టి. ప్రకృతిలో కూడా మూడు గుణములు సామ్యావస్థలో ఉన్నాయి. మూడు గుణములు సామ్యావస్థలో ఉన్నటువంటి శక్తితో కూడి బ్రహ్మము శివస్వరూపమై శివశక్త్యాత్మకమై మహత్తులో ఉన్నాడు. ఈ మహత్తులో ఉన్న బ్రహ్మలో అహంకారం పుట్టింది. అహంకారం ఎప్పుడైతే పుట్టిందో అదే మహదహంకారం అంటున్నాం మనం. ఈ మహంకారం ఎప్పుడు పుడుతుందండి? మనలో ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి. అనాత్మ అంటే మూడు శరీరాలు పంచకోశాలు, ఆత్మ అంటే సచ్చిదానందము అనేటువంటి కేవల చైతన్యం. ఈ దేహంలో ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి. అనాత్మేమో జడము, ఆత్మేమో చిత్తు. అంటే చిజ్జడములు రెండు ఉన్నాయి. ఎక్కడైతే ఆత్మ అనాత్మ రెండు కలిసి ఉన్నాయో లేక ఎక్కడైతే చిజ్జడములు రెండు ఎక్కడ కలిసి ఉన్నాయో అక్కడ చిజ్జడ గ్రంథి అని ఒక ముడి ఏర్పడుతుంది. ఆ చిజ్జడ గ్రంథియే నేను. రమణ మహర్షి నేనెవరో తెలుసుకున్నారంటే ఆ చిజ్జడ గ్రంథిలో, ఆ గ్రంథిలో నేను తోచింది. నేను తోచింది అంటే అర్థం ఏంటి? మొదటి నుంచి లేదు, ఇప్పుడు తోచింది. దేనికైతే ఆది ఉన్నదో దానికి అంతం ఉన్నది. ఆద్యంతము అనేది మోక్షము పరమపదము. నేనుకి మరి ఆది ఉన్నది కాబట్టి అంతం ఉన్నది. మరి తిరుగు ప్రయాణంలో అహం బ్రహ్మ దాకా వచ్చినవాడు అహం పోగొట్టుకున్నప్పుడు అహంకి అంతం వచ్చింది. అప్పుడు తాను బ్రహ్మమై ఉన్నాడు. అహం బ్రహ్మలో అహం ఉన్నది. అహాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత వాడు మహద్బ్రహ్మ అయ్యాడు. అంటే మహదహంకారంలో ఉన్నటువంటిది ప్రకృతి పురుషుల యొక్క సమీకరణం వల్ల, రెండూ కలిసి సంపర్కంగా ఉండటం వల్ల అక్కడ నేను తోచింది. అక్కడ నేను తత్వంగా తోచింది. అందుకని అది మహత్ అహంకారం అన్నాం. అక్కడ నేనుకి వ్యాపారం లేదు, వ్యవహారం లేదు, అనుభవం లేదు. నేను తత్వరూపంలో ఉంది. అసలు ఈ ప్రపంచం అంతా కూడా మొదట్లో తత్వరూపంలో ఉంది, తర్వాత సూక్ష్మ రూపంలో ఉంది, ఆ సూక్ష్మ రూపంలో సమిష్టి రూపంలో ఉంది, తర్వాత స్థూల రూపం వచ్చింది, స్థూల రూపంలో నానాగా అయింది, అనేకంగా అయింది. ఈ అనేకంగా అయినప్పుడేమో నామరూపాలుగా ఉన్నాయి. స్థూలం అంటే నామరూపాలే. నామరూపాలనే కాదు, ఇంద్రియ గోచరం. గాలి ఉంది, రూపం లేదు, కానీ ఇంద్రియ గోచరం. స్పర్శకు అందుతోంది. మనసు ఉంది, స్పర్శకి అందదు, దేనికి అందదు, కానీ ఆలోచనకి ఊహకు అందింది. ఈ రకంగా స్థూలం అంటే అంతఃకరణ చతుష్టయము, పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, శబ్దస్పర్శ రూపరస గంధ విషయములు. ఇవన్నీ కూడా స్థూలమే. కంటికి కనబడి కనబడిపోని ఒక అనుభవానికి వచ్చేవి ఇవన్నీ. అయితే దీనికంటే ముందే ఉంది, ఇవన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నాయి. సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు దేనికి అదిగా లేవు. సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు విడివిడిగా దేనికి అదిగా లేవు, కలిసిపోయి ఉన్నాయి. అప్పుడు అది సమిష్టి. ఇందాక పంచీకృతం అన్నాం. పంచీకృతంలో ఏదైతే స్థూల రూపంలో ఇంద్రియాలుగాను 5 25 తత్వాలుగా ఉన్నదో, అపంచీకృతంగా ఉన్నది 25 తత్వాలు కూడా సమిష్టి రూపంలో ఉంది. అదే సూక్ష్మం అన్నమాట. ఈ సూక్ష్మం అనేటువంటిది బ్రహ్మాండము, స్థూలం అనేది పిండాండం. బ్రహ్మాండంలో ఉన్న సూక్ష్మము, ఆ సూక్ష్మం రాకముందు ఎలా ఉందంటే తత్వరూపంలో. తత్వరూపంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మము తత్వరూపంలో ఉంటేనేమో మహత్తు. మరి ఈ ప్రపంచము, ఈ ప్రకృతి, ఇది తత్వరూపంలో ఉన్నది ఏది అంటే తన్మాత్ర. తత్ ప్లస్ మాత్ర.
మాత్ర అంటే ఏంటి? తత్ ప్లస్ మాత్ర తన్మాత్ర, చిత్ ప్లస్ మాత్ర చిన్మాత్ర, సత్ ప్లస్ మాత్ర సన్మాత్ర, చిత్ ప్లస్ మయము చిన్మయము. నకారం వస్తుంది చూడండి. చిత్ ప్లస్ మయము చిన్మయము, చిత్ ప్లస్ మాత్ర చిన్మాత్ర, తత్ ప్లస్ మాత్ర తన్మాత్ర. నకారం వస్తుంది సంధిలో. కనుక తన్మాత్ర అంటే ఏంటి? ఆ హోమియోపతి బసవయ్య గారు గురువు గారు చెప్తారు. మాత్ర అంటే ఏంటండి? హోమియోపతి మాత్ర అంటే చాలా పొటెన్సీ, హై పొటెన్సీ. ఎంత చిన్నదైతే అంత శక్తి. ఏమండి? ఎంత తక్కువైతే అంత తక్కువ శక్తి. ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైందనుకోండి, అది అనారోగ్యాన్ని పోగొట్టే శక్తి ఎక్కువ ఉంటుంది. దాంట్లో పొటెన్సీ ఎక్కువ ఉంటుంది. తక్కువ పొటెన్సీతో రోగం కుదరకపోతే పొటెన్సీ పెంచుతాం. పొటెన్సీ ఎంత పెరిగితే అది తన్మాత్ర, పొటెన్సీ ఎంత తగ్గితే అది సూక్ష్మం, పొటెన్సీ ఇంకా అసలు దాదాపు ఉందా లేదా అన్నప్పుడు స్థూలం. ఇవాళ ఉప్పు ఉంది, ఉప్పు వేసుకుంటే మనకేం నయం కాదు. ఉప్పుని సూక్ష్మంగా పెట్టి సెలైన్ ఎక్కిచ్చాం, నయమైంది. ఇంకా సూక్ష్మంగా చేసాం. ఈ శరీర రక్తంలో సోడియం లెవెల్స్ పడిపోయినాయి అనుకోండి, అవి ఎక్కిస్తే సోడియం రాగానే లేచి కూర్చుంటాడు. అంటే అదంతా వదిలేయండి. పెద్దలు చెప్పింది తప్పు కాదు, దాన్ని ఇంకా లోతుగా వివరిస్తున్నాను. పెద్దలు చెప్పింది తప్పు కాదు, దాన్ని ఇంకా లోతుగా అర్థమయ్యేలా చెప్తున్నాను. పెద్దలకు వైరుధ్యంగా వేదం లేదు, వేదాంతం లేదు. ఎవరు చెప్పినా దాంట్లోంచి చెప్పాల్సిందే. తన్మాత్ర అంటే ఏమైంది? స్థూలభూతాల కంటే సూక్ష్మము, సూక్ష్మభూతాల కంటే సూక్ష్మాతి సూక్ష్మమైంది తన్మాత్ర. కనుక ఈ తన్మాత్రలు మహదహంకారం, మహత్తే మహదహంకారం అయింది కదా. మరి మహదహంకారమే తన్మాత్ర అయిందా? మహదహంకారం తన్మాత్ర కాల. మహదహంకారంలో ఒక బ్రహ్మ ఉన్నాడు. ఆయన పేరు హిరణ్యగర్భుడు, ఆయన పేరు ప్రథమ జీవుడు, ఆయన పేరు ప్రథమ ప్రాణి, ఆయన పేరు ప్రథమాత్మ. ఈ ప్రథమాత్మగా ఉన్న హిరణ్యగర్భుడి కనుక ఎక్కడన్నా మీకు శ్లోకాలు మంత్రాల్లో వస్తే ఒక చోట ప్రథమ ప్రాణి, ప్రథమ జీవి, ప్రథమ ఆత్మ అని పేర్లు వస్తాయి. అక్కడ వ్యాపారం లేదు, వ్యవహారం లేదు. ఊరికే నేను అనేది పుట్టింది అక్కడ, అంతే. మహదహంకారం అనేది నేననేది పుట్టింది. ఈ తన్మాత్రలు ఎక్కడి నుంచినాయి? నేనే తన్మాత్రలు అయ్యాడా అంటే ఆ హిరణ్యగర్భుని యొక్క ఊహలో తన్మాత్ర వచ్చింది. హిరణ్యగర్భుని యొక్క ఊహలో ఈ సృష్టి అంతా వచ్చింది. కనుక ఈ సృష్టి ఏమిటి? ఊహామాత్రము. ఈ హిరణ్యగర్భుడే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఈ బ్రహ్మకే సంకల్పం వచ్చింది. సంకల్పం అంటే ఏంటి? ఒక ఊహ యొక్క లేక ఒక ఆలోచన యొక్క ప్రారంభ స్థితిని సంకల్పం అంటారు. చిత్తవృత్తులు వచ్చినప్పుడు ఆ చిత్తవృత్తి మనసుకెళ్ళి ఆలోచనగా మారింది. ఆలోచనగా మారాక ఆలోచన కొంచెం తెలుస్తుంది మనకి, ఏమిటి ఈ ఆలోచన దేని గురించి అని. చిత్తవృత్తి దగ్గర అది దేని గురించో తెలియదు మనకి. అలాగే హిరణ్యగర్భుని యొక్క ఊహ కొంచెం ముందుకు జరిగిన తర్వాత తెలుసు మనకి. కానీ సంకల్పం వచ్చినప్పుడు ఆలోచన యొక్క ప్రారంభ స్థితి అవ్వటం వల్ల ఈ ఆలోచన దేని గురించి అనేది అక్కడ తెలియదు. అందుకే అది పశ్యంతి రూపం. వాసనలుగా మనలో జీవుడి దగ్గర వాసనలుగా ఉన్నది పరారూపం. అక్కడ ఏమో తెలియదు మనకి. రాబోయే ఆలోచన ఏంటో తెలియదు, రాబోయే కర్మానుభవం తెలియదు, ఏమీ తెలియదు. అది వాసన రూపంలో ఉంది, అది పర. చిత్తవృత్తిగా మారింది, ఇది పశ్యంతి. ఏదో చేయబోతోంది, ఏదో అవ్వబోతోంది, ఏదో అనుభవానికి రాబోతోంది అనే కానీ ఏమిటో తెలియదు. నెక్స్ట్ మధ్యమ, మనసు దగ్గరికి వచ్చేప్పుడు మధ్యమ అతనికి ఏదో వచ్చింది కానీ అవునా కాదా, ఇదే అదా, సంశయాత్మకం. నీ పూర్వ అనుభవాలను బట్టి దాంతో పోల్చుకోవడం, పూర్వానుభవం బట్టి వచ్చిన దాన్ని ఉంచుకోవాలా, తోసేయాలా, వచ్చిన దాన్ని కొనసాగించాలా, వచ్చిన దానివల్ల లాభమా నష్టమా, ఈ వచ్చిన దానివల్ల మనం ప్రేమించదగిందా ద్వేషించదగిందా, దీంతో సంసారం పెట్టుకుందామా వద్దా అనేది బుద్ధి నిశ్చయాత్మకం. ఎప్పుడైతే బుద్ధిలో నిశ్చయమైందో ఇదండి విషయం, ఇది నాకు కావాలి, ఇది వద్దు, కావాలి కాబట్టి నేను తోసేస్తాను, కావాలి కాబట్టి ఉంచుకుంటాను, వద్దు కాబట్టి తోసేస్తాను, వద్దని కొద్ది వచ్చింది కాబట్టి భయపడుతున్నాను.
నాకు రావాల్సిందే వచ్చింది కాబట్టి ఆనందపడుతున్నాను. బుద్ధి కర్మానుసారణ అన్నప్పుడు ఈ వైఖరి రూపంలో ప్రతిస్పందన వస్తుంది. సుఖదుఖాలు వస్తాయి, లాభ నష్టాలు వస్తాయి, పొంగడం పొంగడం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. ఇది వైఖరి రూపం. ఈ జీవుడి దగ్గర ఎట్లాగే పరాపశ్యంతి మధ్యమ వైఖరో సృష్టికర్త బ్రహ్మ దగ్గర కూడా అంతే. బ్రహ్మ సంకల్పము పశ్యంతి. అక్కడ పరా ఏమిటి? ఈ బ్రహ్మగారు అనేక సార్లు సృష్టిస్థితి లయలు చేసి 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 నిద్రపోయాడు. ఈ సృష్టిస్థితి లయలు చేసినటువంటి జ్ఞానవాసన ఆయనకు ఉంది. ఆ జ్ఞానవాసన అక్కడ పర. ఆ పరా ఉన్న పరాలో బ్రహ్మలో పరారూపంలో ఉన్న జ్ఞానవాసనే బ్రహ్మలో మనకి చిత్తవృత్తి వచ్చినట్టుగా బ్రహ్మలో సంకల్పం వచ్చింది. చిత్తవృత్తి తర్వాత మనసుకు వెళ్ళినట్టుగా బ్రహ్మలో ఊహా పరంపర కొనసాగింది. ఊహ దేని గురించి అండి? దేని గురించి కాకుండా ఒక ఊహ ఉంటుందా? ఒక ఆలోచన దేని గురించి కాకుండా ఉంటుందా? ఆలోచన అంటే దేనో దాని గురించి ఉంటుంది, కానీ సంకల్పంలో దేనో దాని గురించి ఉన్న సంగతి తెలియదు. అందుకని ఆలోచన యొక్క ప్రారంభ స్థితి అన్నారు శాస్త్రంలో. మరి ఆలోచన వచ్చేసిందిగా, ఈ ఆలోచన దేని గురించో తెలియాలిగా. నామరూప ప్రపంచం గురించి, నామరూప ప్రపంచం గురించి ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆలోచన వేరు, నామరూప ప్రపంచం వేరా? ఆలోచన ఆగిపోతే ప్రపంచం ఉందా? ఆలోచిస్తూ ఉంటేనేగా ప్రపంచం ఉంది. మీ అమ్మగారి గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తుంటే అమ్మగారి జ్ఞాపకం వచ్చింది. ఆలోచించకపోతే అమ్మగారి జ్ఞాపకం ఉందా? మీ ఆలోచన లేకుండా అమ్మగారు ఉంటారా? ఆలోచన ఉంది, అమ్మగారు లేకుండా ఉంటారా? దేని గురించో దాని గురించి ఆలోచన ఉండాలిగా. ఈ ఆలోచన పేరే చైతన్యం. ఈ ఆలోచన పేరే చైతన్యం. పేరు మారుస్తున్నా. ఈ ఆలోచన పేరే చైతన్యం. ఆలోచనలో ఉన్న వస్తువే ప్రపంచం. ఆలోచన పేరే చైతన్యం. చిత్. ఆలోచనలో వచ్చిన నామరూప ప్రపంచం పేరే జడం. ఇప్పుడు జడం వేరే చిత్తు వేరే ఉందా? చిత్ జడాలు కలిసే ఉన్నాయా? ఆలోచన వేరు, ఆలోచనలో ఉన్న ప్రపంచం వేరుగా ఉందా? ఆలోచనతో పాటే ప్రపంచం ఉందా? ఆలోచిస్తేనే ప్రపంచం ఉంది, ఆలోచనతో పాటే ప్రపంచం ఉంది. ఆలోచించకపోతే ప్రపంచం లేదు, ఆలోచన మానేస్తే ప్రపంచం లేదు. అంటే చైతన్యం లేకుండా జడం లేదు. చైతన్యం ఉంటున్నప్పుడే జడం ఉంది. జడానికి ఆధారం చిత్తు. ఆలోచనకి ఈ నామరూప ప్రపంచానికి ఆధారం ఆలోచన. ఈ ఆలోచన ఎవరిది? బ్రహ్మ మనసు. ఈ ఆలోచన ఎవరిది? సృష్టికర్త బ్రహ్మ యొక్క మనసే ఆలోచన. బ్రహ్మ యొక్క సృష్టికర్త బ్రహ్మ యొక్క ఆలోచన స్రవంతియే చైతన్య వ్యాపకం. సృష్టికర్త బ్రహ్మ యొక్క ఆలోచన ప్రవాహమే చైతన్య వ్యాపకం. ఈ చైతన్యమే చిత్ అంటున్నాం. చైతన్యంలో వచ్చిన ఆలోచనలు నామరూప పదార్థాలే జడం అంటున్నాం. చిజ్జడములు కలిసే ఉన్నాయిగా. ఇప్పుడు చైతన్యానుభవం అంటే ఏంటి? జ్ఞానం. జడానుభవం ఏంటి? అనాత్మ భావన, అజ్ఞానం. జడమే సత్యం నిత్యం అనుకునేది అనాత్మ భావన, అజ్ఞానం. చైతన్యమే నిత్యము సత్యము అనేది, జడం కంటే చైతన్యం శాశ్వతం అనుకునేది జ్ఞానం. ఇంతవరకు అర్థమైందా మీకు? ఇప్పుడు తన్మాత్ర అంటే ఏంటి? ఆ బ్రహ్మగారి ఆలోచనలో వచ్చిన నామరూపాల యొక్క ఊహ తన్మాత్ర రూపంలో ఉంది. ఊహ గట్టిపడుతున్న కొద్దీ సూక్ష్మమైంది, ఇంకా గట్టిపడుతున్న కొద్దీ స్థూలమైంది. ఆలోచన తన్మాత్ర రూపంలో ఉంది, బ్రహ్మగారి ఆలోచనలో వచ్చినప్పుడు పశ్యంతి రూపంలో ఉంది. తర్వాత మధ్యమ రూపంలో సూక్ష్మమైంది, వైఖరి రూపంలో స్థూలమైంది. తన్మాత్ర సూక్ష్మం అవటం, ఆలోచన కొనసాగా నేను ఆలోచన ప్రపంచం గురించి ఇట్టిది అట్టిది అని కాస్త తెలియసరికి బ్రహ్మాండం అయిపోయింది. తన్మాత్ర కాస్త సూక్ష్మభూతాలు అయింది. సూక్ష్మభూతాలు ఇంకా వాటిగానే ఉన్నాయి. వాడి గుణం ఏమిటో, వాడి ప్రభావం ఏంటో తెలియదు. తన్మాత్ర దగ్గర శబ్ద తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, గంధ తన్మాత్రగా ఉన్నాయి. తన్మాత్ర అంటే ఏంటి? పశ్యంతి. అక్కడ మళ్ళీ పదార్థానికి పరారూపంలో ఉంది. ఆయన పరారూపం వేరు, ఈ జడ పదార్థం యొక్క పరారూపం తన్మాత్ర.
జడ పదార్థం యొక్క సూక్ష్మ రూపం మధ్యమ అనేది బ్రహ్మాండము సూక్ష్మం, దాని యొక్క వైఖరి పిండాండం. మళ్ళీ దీనికి తత్ అంటే తత్వమసి వాక్యాల తత్ అంటే బ్రహ్మ, అక్కడ ఉన్నాడు అవ్యక్తం అవతల. ఇక్కడ తన్మాత్ర ఎక్కడున్నాడు? సృష్టికర్త బ్రహ్మ యొక్క ఆలోచనలో ఉన్నాడు, ఉన్నది ఈ తన్మాత్ర. ఇక్కడ తత్ అంటే ఏంటి? పంచభూతాల యొక్క సూక్ష్మాతి సూక్ష్మ స్థితే తత్తు. అది ఎక్కడ వచ్చింది? అది హిరణ్య గర్భుని యొక్క ఆలోచనలో వచ్చింది. సృష్టికర్త బ్రహ్మ యొక్క ఆలోచనలో సంకల్పంలో వచ్చింది. సంకల్పంలో వచ్చి రాగానే దానికి అంత స్పష్టత లేదు, అందుకు దానికి తన్మాత్ర అని పేరు పెట్టాం. కొంచెం స్పష్టత వచ్చింది, అప్పుడు బ్రహ్మాండం అని పేరు పెట్టాం. మరింత స్పష్టత వచ్చింది, అప్పుడు పిండాండం అని పేరు పెట్టాం. బ్రహ్మాండ పిండాండాలు వచ్చేసరికి ఏమైనా ఈ చిద్జడములన్నీ మన కంటికి కనబడి దాకా వచ్చాయి. మహత్తు దగ్గర ఉంది చిత్తేమో బ్రహ్మ, జడమేమో ప్రకృతి. అవ్యక్తం దగ్గర నిర్గుణ బ్రహ్మ చిత్తు, మూలావిద్య బీజ రూపంలో ఉన్నది జడం. మూలావిద్య మూడు గుణాలు బీజ రూపంలో ఉన్నది జడము. అక్కడ ఉన్నటువంటి పురుషుడు నిర్గుణంగా ఉన్న పురుషుడు. మహత్తు దగ్గరికి వస్తే ప్రకృతి జడము, పురుషుడు చిత్తు. చిజ్జడములు కలిసిన దాంట్లో ఒక నేను పుట్టింది, చిజ్జడ గ్రంథి. ఆ నేను ఎవరంటే మహదహంకారం. ఆ మహదహంకారంలో పరారూపంలో ఏముంది? సృష్టికి సంబంధించినటువంటి సృష్టి స్థితిరాయ జ్ఞాన వాసన. ఆ వాసన పరాశక్తి ప్రేరణ చేత ఆ బ్రహ్మకి సంకల్పం కలిగింది. ఆ సంకల్పం కలిగినప్పుడు సృష్టి ఈ విధంగా ఉండాలి, ఆ ఉందని స్పష్టంగా లేదు. ఆ తర్వాత ఆలోచనగా మారింది. ఆలోచన కొన్ని నామరూప ప్రపంచానికి సంబంధించిన ఆలోచనగా మారింది. నామరూప ప్రపంచమేమో చిత్తు, ఆలోచన ఏమో అదేమో జడము, ఆలోచన ఏమో చైతన్యం. చిజ్జడములు కలిసినాయి. అంటే ఈ చిత్తే పురుషుడు, ఆ జడమే ప్రకృతి మహత్తు దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి చైతన్యమే పరమాత్మ, జడమే ప్రకృతి. ఈ పరమాత్మ ప్రకృతితో కలిసి ఉన్నాడు. ఈ చైతన్యం ఎక్కడుందంట? ఆ జడ ప్రకృతి అంతా వ్యాపకమైంది. నీ ఊహ ఎక్కడుంది? మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఊహించినప్పుడు మీ ఊహ ఎక్కడుంది? మీ అమ్మగారి రూపం అంతా మీ ఊహే. ఎక్కడ మీ ఊహ లేదో అక్కడ మీ నాన్నగారి రూపం కట్ అయింది. లేదు, సగం సగంగా చూశారా అమ్మని, నాన్న సగం పూర్తిగా చూశారా? పూర్తిగా చూసినప్పుడు మీ ఊహ కూడా మీ అమ్మగారి రూపంలో పూర్తిగా వ్యాపించిందిగా. అలాగే విశ్వం గురించి ఆ మహదహంకారం అనే చతుర్ముఖ బ్రహ్మ పూర్తిగా ఆలోచించాడు. పూర్తిగా ఆలోచించిన విశ్వం అంతా కూడా ఆ బ్రహ్మగారి యొక్క ఊహ ఆలోచన పూర్తిగా వ్యాపకమైంది. ఎక్కడెక్కడ జడముందో అక్కడెక్కడ చిత్తుంది, అణోరణీయానుగా ఉంది, మహతో మహ్యానుగా ఉంది. ఎంత ఆలోచిస్తే అంత మహత్తుగా ఉంది, ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తే అంత సూక్ష్మంలో కూడా ఆలోచన ఉంది. ఆలోచన పోకుండా ఉండేటువంటి చోటు ఎక్కడుంది? ములుగుతో సందు లేకుండా అంతా ఉంటున్నది. మరి ఆలోచన యొక్క సారమే ఊహలో వచ్చిన పదార్థమే ఈ జడము, చిజ్జడంలో వచ్చింది. తన్మాత్ర అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి? మహదహంకారమే తన్మాత్ర కాల. మహదహంకార రూపంలో ఉన్న హిరణ్యగర్భుడు లేక చతుర్ముఖ సృష్టికర్త బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారా వచ్చిన ఆలోచన పరంపరలో ఈ నామరూప ప్రపంచం ఉంది. మొదట్లో తన్మాత్రగా ఉంది. ఆలోచనలో కొంచెం స్పష్టత వచ్చేసరికి సూక్ష్మభూతాలైంది, మరింత స్పష్టత వచ్చేసరికి స్థూలభూతాలైంది. అంటే ముందు గాలి రూపంలో ఉంది, తర్వాత ఆవిరి రూపంలో ఉంది, తర్వాత ద్రవ రూపంలో నీరు రూపంలో ఉంది, ఆ తర్వాత మంచుగడ్డ రూపంలో ఉంది పిండాండము, ద్రవ రూపంలో ఉంది బ్రహ్మాండము, ఆవిరి రూపంలో ఉంది తన్మాత్ర. మీకు అర్థం అవ్వాలని మీరు 2 రకాల ఉదాహరణ చెప్తున్నా. ఆవిరి రూపంగా ఉంది తన్మాత్ర, ద్రవ రూపంగా ఉంది బ్రహ్మాండము, మంచుగడ్డగా ఉన్నది పిండాండం. అంటే బ్రహ్మగారి యొక్క ఆలోచన క్రమక్రమంగా వ్యాపక స్థితిలా ద్రవ స్థితిలా ఘనస్థితికి మారింది. వ్యాపక స్థితి వచ్చినప్పుడు ఒక పంచీకరణ అయింది, ఘనస్థితి వచ్చేసరికి మరో పంచీకరణ అయింది. స్థూలభూతాల పంచీకరణే సూక్ష్మభూతాల పంచీకరణే స్థూలభూతాలు. అంటే ఆలోచన గట్టిపడుతుంది. ఆలోచన గట్టిపడుతున్న కొద్దీ మరి కఠినత్వం వచ్చింది. కఠినత్వం వచ్చిన దగ్గర నుంచి అక్కడ బంధం వచ్చింది. దీని నుంచి మళ్ళీ బయటపడటం కష్టం. ఇప్పుడు మీరు కూడా అంతే.
ద్రవరూపంగా వ్యాపకం అయ్యారనుకోండి 4 చోట్లకి వెళ్తారు. వాయు రూపంలో అనుకోండి అంతటా వ్యాపిస్తారు మీరు. అహంకారం అంటే ఏంటి? పృథ్వీతత్వం. ఒకసారి పంచకరణకి వెళ్ళండి, ఆకాశం ఒక పరక పృథ్వీతో కూడి అహంకారం అయింది. ఎంత గట్టిది ఇది! నేను పోగొట్టుకోవడం ఎంత కష్టం, అంత పరిమితం అయిపోయింది. మరి పృథ్వీతత్వంగా ఉన్నటువంటి దాన్ని ఆకాశంలో పరకలో పృథ్వీతత్వం తీసేశావు. అప్పుడు ఏమైంది? ఆకాశం అంత వ్యాపకం అయ్యావు నువ్వు. అహంకారం పోతే నువ్వు ఆకాశం అంత వ్యాపకం అవుతావు. ఇక్కడ నేను అనేది పోతే అంత చైతన్యానుభవం వస్తుంది మీకు. ఎందుకని? చిత్తు జడం కలిసి ఉంది. జడం ఆబ్సెంట్ అయితే చైతన్యంగా ఉంటావు. అనాత్మ భావన పోతే నువ్వు ఆత్మవే. జడభావం పోతే నువ్వు చైతన్యానుభవంలోనే ఉంటావు. అనాత్మ యొక్క అనుభవాన్ని, ఆ అనుభవాలతోటి ఉన్నటువంటి మనసు గడ్డగట్టి, మనసేమో చంచలంగా ఉంది, అహంకారమేమో గడ్డగట్టి ఉంది. మనసు చంచలంగా ఎందుకుంది? వరకు ఆకాశం వాయువుతో కూడి మనసు అయింది కాబట్టి, చలనగుణం వాయువు కాబట్టి మనసు కూడా చలిస్తూనే ఉంది. అగ్నిగుణం తేజస్సు, బుద్ధిలో తేజస్సు ప్రజ్ఞ అన్నీ తేజరిల్లుతుంటాయి కాబట్టి అగ్నితో కూడినటువంటి పరకాకాశము బుద్ధి అయింది. చిత్తవృత్తులు ఒక ప్రవాహ రూపంలో ఆగకుండా, తెంపు లేకుండా 3 అవస్థలో పోతూనే ఉన్నాయి. ఎట్లయితే నీరు ఏరు పారుతుందో అలాగే చిత్తవృత్తులు పారిపోతున్నాయి. కాబట్టి ఆకాశం ఒక పరక జలంతో కూడి చిత్తమైంది పంచకరణ కనుక వెళ్ళేటట్లయితే. కనుక అట్లా తన్మాత్రలు సూక్ష్మభూతాలయ్యి, సూక్ష్మభూతాలు ఈ పంచభూతాలే పంచీకరణ, అంతఃకరణ చతుష్టయం కానీ, పంచప్రాణాలు కానీ, పంచకర్మేంద్రియాలు కానీ, పంచ జ్ఞానేంద్రియాలు కానీ, విషయ పంచకం కానీ అయింది. ఇప్పుడు పంచకృత భాగాల్లో ఏముంది? గడ్డగట్టింది. అపంచకృతంలో ఎట్లా ఉంది? అంతఃకరణే లేదు, ఇంద్రియాలే లేవు, ఏమీ లేవు. అవి లేకుండా ఉన్నాయా? ఈ పంచకృత భాగంలో అపంచకృత భాగం అక్కడ మిగిలి ఉన్నది. ఇది రాకముందు అదే ఉంది. 9 పాళ్ళు అది ఉంది, 1 పాళ్ళు ఇది అయింది. ఇది కాకముందు 10 పాళ్ళు అదే ఉంది. 10 పాళ్ళు అదే ఉన్నప్పుడు ఇంద్రియాలు ఏమైనాయి? పంచకరణలో వచ్చిన 25 తత్వాల ఇంద్రియాలు ఏమైనాయి? ఒక మానవుడు చచ్చిపోయాడండి, స్థూల శరీరంలో గోళకాలు ఏర్పడి కనుముక్కు చెవులన్నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. వాటి యొక్క స్థానాల్లో గోళకాల్లో ఉండి పంచప్రాణాలు కానీ, పంచ జ్ఞానేంద్రియాలు కానీ అన్నీ పనిచేస్తున్నాయి. వీడు చచ్చిపోయినాడు. స్థూలదేహము సూక్ష్మదేహము వేరైంది. స్థూలదేహంలో ప్రాణం లేదు కాబట్టి స్థూలదేహం వరకు మరణించింది అన్నాం. సూక్ష్మదేహం మరణించిందా? ఇంకో 1,00,000 జన్మలు ఎత్తడానికి వీలుగా ఉండేది. అదేం మరణించలా. మరి ఇంద్రియాలు ఏమైపోయినాయి? గోళక స్థానాలు ఉన్నప్పుడు అది వ్యాపకమైంది. విషయాన్ని పట్టుకొని గ్రహించి వాడు లోపలికి తీసుకుంది. వ్యవహారం వ్యాపకం, లోపలికి తీసుకోవడం, గ్రహించడం, వ్యాపించడం, గ్రహించడం, వ్యాపించడం చేసింది. మరి స్థూలదేహం పడిపోయింది, గోళక స్థానాలు లేవు, ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అధిష్టాన దేవతలు ఎవరు? సమిష్టి మనసే చంద్రుడు, సమిష్టి చక్షురింద్రియమే సూర్యుడు. కాబట్టి మనిషి మరణించిన తర్వాత చక్షురింద్రియం ఎక్కడికి వెళ్ళింది? అధిష్టాన దేవత సూర్యుల్లో కలిసిపోయింది. మనసు ఎక్కడికి వెళ్ళింది? అధిష్టాన దేవత చంద్రుల్లో కలిసిపోయింది. బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? అధిష్టాన దేవత బృహస్పతిలో కలిసిపోయింది. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తాడు? మళ్ళీ శరీరం రాగానే, శరీరంలో గోళకాలు రాగానే, ఆ శవంగా ఉన్న దాంట్లో ప్రాణం ఉండంగానే ఆ సమిష్టి రూపంలో సూర్యులో నుంచి ఈ విలక్షణంగా ఉన్న ఈశ్వరుడే కూటస్థ బ్రహ్మ. ఉన్న జీవుడికి పంచీకరణలో ఉన్న ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. సృష్టి స్థితి లయ తిరోధామ అనుగ్రహములు ఆ పంచీకృత ఈశ్వరుడు పంచీకృత జీవుడికి ఇస్తూ ఉంటాడు. గుళ్ళోకి వెళ్తే ఈశ్వరుని ప్రార్థిస్తే భక్తులకి ఈశ్వరుడు కృప ఉంటుంది. ఇది పంచీకరణలో ఉన్న ఈశ్వరుడు పంచీకరణలో ఉన్న జీవుడికి. పంచీకరణ దాటిన జీవుడు కూటస్థాత్మ, పంచీకరణ దాటిన ఈశ్వరుడు కూటస్థ బ్రహ్మ. విచారసాగరంలో అమ్మగారు విచారసాగరం వీళ్ళకి చెప్తుంది. చేతనాంశ ఆభాసాంశ అని ఇచ్చాడు. ఆభాస జీవుడికి ఆభాస ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. చేతన జీవుడు చేతన ఈశ్వరుడు కూటస్థులే.
ఆ కూటస్థ అనుభవంలో జీవాత్మ పరమాత్మ ఒకటే, చేతనాంశ జీవుడు చేతనాంశ ఈశ్వరుడు ఒకటే. ఆ భాషలోనే ఈ భేదం. చేతనాంశలో జీవేశ్వరుడు ఒకటే, ఆ భాషలో జీవుడు వేరు ఈశ్వరుడు వేరు. పంచీకృత భాగంతో ఉన్నటువంటి ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నారు. ఆ పంచీకృత భాగంలోనే ఈశ్వరుడు సమిష్టి, ఆ పంచీకృత భాగంలోనే జీవుడు వెష్టి. అపంచీకృత భాగం అయితే జీవుడు లేడు ఈశ్వరుడు లేడు. వెష్టిలో ఆ కూటస్థ ఆత్మని ఏ పేరైతే పెట్టావో, బ్రహ్మాండ పంచీకరణలో కూటస్థ బ్రహ్మ కూడా అదే పేరు పెట్టావో. స్వానుభవంలో రెండూ ఒకటే. అది జీవేశ్వర ఐక్యం అంటే. అసలు జీవేశ్వర ఐక్యం అంటే జీవుడు చేతనాంశగా మారి వెష్టి సమిష్టి భేదం కోల్పోవడమే. నిద్రపోయేవాడు వెష్టా సమిష్టా? తురియంలో కూడా అంతే. నిద్రపోయేవాడు వెష్టి సమిష్టి ఉందా? వెష్టి భావనే లేదు. ఇంకా సమిష్టి భావన ఏంటి? వెష్టికి సమిష్టికి తేడా లేదుగా. మేల్కొంటే సమిష్టి ఈశ్వరుడు వేరు, వెష్టి జీవుడు. ఇద్దరు ఈశ్వరుడు నిద్రపోయాడు, జీవుడు నిద్రపోయాడు. ఇప్పుడు వెష్టి భేదం సమిష్టి భేదం ఇద్దరికి ఉందా? నేను వెష్టిని, నాకంటే సమిష్టిలో ఈశ్వరుడు ఉన్నాడు, నేను జీవుణ్ణి, నన్ను అనుగ్రహించే ఈశ్వరుడు వేరే ఉన్నాడు అని గాఢ నిద్రలో ఉందా? గాఢ నిద్రలో ఎట్లా లేదు, తురియావస్థలో కూడా అట్లా లేదు. గాఢ నిద్రలో అజ్ఞానం కమ్మింది, తురియానిస్తులో అజ్ఞానావరణ తొలగింది. ఈ రెండు కూటస్థ స్థితే. అజ్ఞానావరణ చేత అసలు సుషుప్తి అభిమాని ఎవరండి? ప్రాజ్ఞుడు. ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ. అదేంటి నిద్దట్లో ప్రాజ్ఞుడు ఉండటం ఏంటి? ప్రాజ్ఞుడే బ్రహ్మ కదా, నిద్దట్లో బ్రహ్మం ఉండటం ఏంటి? గాఢ నిద్ర అభిమాని ఎవరు? ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞాస్వరూపుడు. ప్రజ్ఞాస్వరూపుడు అంటే బ్రహ్మమే. నిద్దట్లో బ్రహ్మం ఉన్నాడా? ఉన్నాడు, కానీ అనుభవంలో లేదు. ఎందుకని? అజ్ఞానావరణ. దాన్ని అజ్ఞానం ఆవరించింది. తాను బ్రహ్మమైనప్పటికీ తాను బ్రహ్మం అనేటువంటి జ్ఞానం లేకుండా అజ్ఞానం ఆవరించింది. అయినప్పటికీ వాడు ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అవ్వబట్టే గాఢ నిద్ర హాయిగా ఉంది. లేకపోతే హాయి ఎక్కడి నుంచి వచ్చింది? హాయి ప్రాజ్ఞుడి కంటే వేరే ఉందా? ఆ ప్రాజ్ఞుడే ఆనంద స్వరూపుడు కాబట్టి ప్రాజ్ఞుడికి హాయి వచ్చింది. మరి హాయి అప్పటికి తెలిసిందా? అజ్ఞత వల్ల తెలియలా. ఉందా లేదా? మెలకువలో ఉందంటున్నావు, లేనిది మెలకువలో ఉందని తెలుస్తుందా? ప్రతి గాఢ నిద్ర శూన్యం అనుకో, ప్రతి జాగ్రత్త అవస్థలు మళ్ళీ పుట్టాలి. నువ్వు నిన్నటి జ్ఞాపకాలు పోవాలి, రోజుకోసారి పుట్టాలి. గాఢ నిద్ర శూన్యం అయితే రోజుకోసారి పుట్టాలి. నిన్నటిది మొన్నటిది మర్చిపోవాలి. నిన్న పాఠాలు మర్చిపోయి వాళ్ళ కొత్తగా మళ్ళీ ఓనామాలు చదవాలి. తర్వాత పదాలు వాక్యాలు చదివే బదులు నిద్రపోయావు, మళ్ళీ లేస్తే మళ్ళీ ఓనామాలే చదవాలి. అంటే నిద్రలో లేకుండా పోలా. స్మృతి రూపంగా, స్ఫురణ రూపంగా, స్మృతి రూపంగా, సంవిత్ రూపంగా, ప్రాజ్ఞుడు రూపంగా నువ్వు ఉన్నావు. తెలుసుకునే తెలివి రూపంగా నువ్వు ఉన్నావు. ఆ తెలివికి ఏదైతే తెలిసిందో ఆ తెలివి ఆ ప్రాజ్ఞుల్లో ఉన్నది. ఉండబట్టే ఆ నిద్రలో నిద్రపోయినా ఆకాశపు ఏమి తెలియపోయినా లేవంగానే నిన్నటిది మొన్నటిది కిందటి సంవత్సరం నీ పుట్టినప్పటి నుంచి జ్ఞాపకం ఉన్నాయి. వాడు ఉంటూనే ఉన్నాడు కాబట్టి కనుక గాఢ నిద్ర శూన్యం కాదు. శూన్యమైతే అసలు ఏ అనుభవం ఉండకూడదు. లేచి నాకు శూన్యానుభవం ఉంది అంటే అది నిర్విషయానుభవం. జాగ్రత్త స్వప్నాల్లో విషయాలు ఉన్నాయి, గాఢ నిద్రలో విషయాలు లేవు. విషయాలు లేకపోవడాన్ని మీరు శూన్యం అని పేరు పెట్టారు. మళ్ళీ విషయాలు రాగానే మిగతా రెండు అవస్థలు వచ్చినాయి. అప్పుడు శూన్యం కూడా ఒక అనుభవం అయింది. కాబట్టి ఈ ప్రాజ్ఞుడికి మూడు అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఉన్నాయి. అయితే శూన్యానుభవం అనేది ఒక అనుభవమే. అందుకని నిద్ర మేల్కొన్నాక నాకు ఏమీ తెలియలేదు అంటున్నావు. నువ్వు ప్రాజ్ఞుడు అవ్వటం వల్ల హాయిగా ఉందంటున్నావు. ఇప్పుడు తురియంలో ఈ ప్రాజ్ఞుడు ఏమయ్యాడు? నిద్దట్లో అజ్ఞానం ఆవరించినటువంటి ప్రాజ్ఞుడే తురియంలో ఆవరణ తొలగింది కాబట్టి ఆ ప్రాజ్ఞుడి యొక్క యథార్థమైన అనుభవం అతని స్వానుభవంలో ఉంది. తురియంలో ప్రాజ్ఞుడి యొక్క అనుభవము స్వానుభవంలో ఉంది.
ఏమైంది అక్కడ? అజ్ఞత తొలగింది. తెలియకపోవడం అనేది తొలగింది. అప్పుడు ఇప్పుడు వాడు ప్రాజ్ఞుడే. వాడు కలెక్టర్ పరీక్ష రాయడానికి బాగా చదువు తయారయ్యాడు. ఇక రేపే పరీక్ష. ఇవాళ 1 గంట దాకా చదివాడు, బాగా గుర్తుపెట్టుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఆ కలెక్టర్ తెలివి ఉందా లేదా? లేదే అనుకుందాం. పొద్దునెళ్ళి మేము ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఈ తెలివి? ఈ తెలివి స్వరూపుడు తెలుసుకున్న తెలివితో సహా అజ్ఞతలో ఉన్నాడు. మెలకు రాగానే అజ్ఞత తొలగింది. అదే తెలివి అక్కడికి వెళ్ళి పేపర్లో రాశాడు, నీకు ఫస్ట్ మార్క్ వచ్చింది. నువ్వు ప్రాజ్ఞుడివే. సుషుప్తిలో అజ్ఞతలో ఉన్నావు, తుర్యంలో అజ్ఞత అనే ముసుగు తొలగింది. నీ తెలివి నీకే ఉంది అక్కడ. అప్పుడు ప్రాజ్ఞుడు ప్రజ్ఞానం బ్రహ్మ అయ్యాడు. అవునా కాదా? మరి జాగ్రత్త అవస్థలో వాడు ప్రజ్ఞానం బ్రహ్మ కాదా? ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మే, కానీ విషయాలు విక్షేపంగా ఆవరించినాయి. విషయాలు పడి కొట్టుకుపోతూ ఉన్నాడు. ఆ విషయానికి ఆధారమైనటువంటి చైతన్యానుభవం గుర్తించలేకపోతున్నాడు. బంధాయ విషయాసక్తం. విషయం మీద ఆసక్తి ఉండటమే బంధము. విషయం మీద ఆసక్తి లేకుండా నిరాసక్తంగా అనాసక్తంగా ఉంటే అది మోక్షం. విషయం ఎప్పుడూ ఉండదు. పరార్థ కర్మను బట్టి ఎప్పుడో వస్తుంది విషయం. కానీ ఆ విషయం సంబంధించిన వాసన మాత్రం నీ కారణ శరీరంలో ఉంటుంది. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి ఏ విషయం అయితే ఉన్నదో దానికి నీకు ఆసక్తి కలిగినప్పుడే అది నీ కర్మానుభవానికి వస్తుంది. ఇప్పుడు జీవన్ముక్తుడు ఉన్నాడు, కిందటి జన్మ వరకు అజ్ఞానుడే. అతని దగ్గర ప్రారంభంలో కొన్ని వచ్చినాయి, అవన్నీ విషయాలే. సాధన చేత అతను ఏం చేశాడు? అనాసక్తుడు, నిరాసక్తుడు అయ్యాడు. అప్పుడు విషయాలు రాకుండా ఉంటాయా? కర్మలో ఉన్నవన్నీ వస్తున్నాయి. వస్తే ఉదాసీనంగా తూష్ణీభూతంగా ఉంటున్నాడు. ఆగామి కర్మ రావట్లా, ఆ విషయాన్ని పట్టించుకోవట్లా. అప్పుడు నిర్విషయ స్థితిలో ఉన్నట్టే. విషయాలు వస్తున్నా పట్టనట్టున్నాడు కాబట్టి వాడు తుర్యుడే. తుర్యుడు కాబట్టి వాడు జీవన్ముక్తుడే. జీవన్ముక్తుడు కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మే. మెలకువలో కూడా ప్రజ్ఞానం బ్రహ్మ ఉన్నాడు. కానీ విక్షేపం చేత విషయాలు వచ్చి నేను క్షోభ పెడుతుంటే, బాధ పెడుతుంటే, తాదాత్మ్యత పెడుతుంటే గిలగిలలాడి నీ స్వరూపంగా ఉన్న చైతన్యాన్ని నువ్వు గుర్తించడంలో విఫలం అవుతున్నావు అంతే. చేసుకొని చేయి తీసేసింది. అప్పుడు లోకం హాయిగా ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి? ఆ ఈశ్వరుడు యొక్క సంకల్పం కానీ ఆయన ఈక్షణ అనేటువంటి ఆ ఈక్షణ అనే వృత్తి ఉన్నంతసేపు ఈ ప్రపంచానికి ఉనికి ఉంది. ఈక్షణ వృత్తి ఎప్పుడు ఆగిందో ప్రపంచం సున్నా, మాయం లేదు. కాబట్టి సృష్టి మిథ్యా నిజమా? ఈశ్వరుని యొక్క సంకల్పము ఈక్షణ కొనసాగుతున్నంతసేపు ఈ సృష్టి ఉన్నది. ఈశ్వరుని యొక్క సంకల్పం టక్కన అయిపోతే సృష్టి లేదు. మరి ఈ సృష్టి ఉందా లేదా? ఆయన యొక్క భావనగా, ఆయన యొక్క ఊహామాత్రంగా ఉన్న సృష్టి. అయితే నువ్వెవరివి? ఆ ఊహామాత్ర సృష్టి ఎటువంటి సత్యమేనా నువ్వు సత్యమైతే నీకు ఇది లీలా వినోదమే. ఆయన యొక్క ఊహలోనే ఈ జీవులు ఉన్నారు. ఆయన ఊహ అయిపోతే జీవులు కూడా లేరు. జీవుల్లో ఉన్న నేను కూడా లేదు. ఆయన ఊహిస్తున్నంతకాలం ఈ నేను ఉంది. ఆయన ఊహ అయిపోతే నేను కూడా లేదు. కాబట్టి ప్రపంచము లేనిదే నువ్వు లేనివాడివే. ఇద్దరు కూడా ఆయన ఊహలోనే ఉన్నవాళ్లే. ఎందుకని? ఆయన తప్ప రెండోవాళ్ళు లేడు. మరి ఆయన తప్ప ఇదంతా అన్యమేగా. అన్యం వచ్చిందంటే కల్పితమేగా. కల్పితంలో జగత్తు ఒకటేనా? జీవులు కూడా కల్పితమే, ఈశ్వరుడు కూడా కల్పితమే, జీవేశ్వరు జగత్తులు మూడు కల్పితమే. ఈ మూడు కల్పితమైంది. ఏదో నువ్వు సత్యమయ్యి అది అసత్యం అంటానికి వీల్లేదు. అయితే సాధనలో ముందు దీన్ని అసత్యంగా పెట్టు. నువ్వు ఉండే అహంబ్రహ్మ పొందు. అహంబ్రహ్మ తర్వాత అయమాత్మ బ్రహ్మ దగ్గర ఈ అహాన్ని పోగొట్టుకో. నువ్వు లేనివాడివి కాబట్టి అప్పుడు నిన్ను పోగొట్టుకో. కొంత దూరం పోయేదాకా నేను ఉంచుకో. అహంబ్రహ్మ అనే జ్ఞానం దాకా ఉంచుకో. అయమాత్మ బ్రహ్మ దగ్గర నేను పంపించేస్తేనే నువ్వు అయమాత్మ, నేను వెళ్ళగొడితేనే నువ్వు అయమాత్మ బ్రహ్మ. అయితే కళలో నువ్వు ఉన్నావు, నీ కళ ప్రపంచం ఉంది, కళలో నీ యొక్క వ్యవహారం ఉంది. కాలు బెండికి పడుకున్నావు, కళలో పరిగెత్తావు, మేల్కొంటే కళ సత్యం. కళ ప్రపంచం అంతా అసత్యమే.
కళలో ఉన్న నువ్వు, కళలో ఉన్న నువ్వు కూడా అసత్యమే. ఎందుకని? ఎలా పరిగెత్తావు? బెణికిందిగా. కళ పురుషుడు కూడా అసత్యం. అసత్యంలో వచ్చినప్పుడు కళ పురుషుడు, కళ ప్రపంచము సంబంధాలు ఉన్నాయి. మేలుకుంటే కళ ప్రపంచమే లేదు కాదు, కళ పురుషుడు కూడా లేనివాడే, మేలుకున్నవాడే ఉన్నాడు. తుర్యంలో ఆత్మలో మేలుకున్నావు. అప్పుడు కళలాంటి ఈ జీవితంలో ఉన్న నేను అనే జీవుడు ఉన్నాడా? లేడు. కళపురుషుడు లేడు, కళపురుషుడు లేడు. అయితే ఆయన కళలోని వారం కనుక మనకి మనం నిజం. కళలో ఉన్నవాళ్ళు ఎవరికి వాళ్ళు ఎట్లా నిజమో మనందరికీ మన నిజం, మన కుటుంబం నిజం, మన భార్యాభర్తలు, పిల్లలు, ఇవన్నీ నిజమే. డబ్బు సంపాదన ఇదంతా నిజమే. న్యాయాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ అన్నీ నిజమే. దీనికోసం కేసులు పెట్టడం, కోర్టుకు తిరగటం అన్నీ నిజమే. మేల్కొంటే కోర్టు లేదు, కేసు లేదు, నువ్వు లేదు, ధనము లేదు, జగత్తు లేదు, ఏది లేదు. ఎందులో మేల్కొంటే? ప్రజ్ఞస్థితిలో, తుర్యంలో మేల్కొంటే. నువ్వు మాత్రం ఉండి ఇది లేదని ఎట్లా కుదురుతుంది? కొంత సాధనలో ఆత్మభావంలో ఉండి అనాత్మ లేనిది అంటాం. అంటే చైతన్య రూపంగా, చిత్స్వరూపంగా, చైతన్యానుభవంలో పరమాత్మగా ఉంటూ బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అంటాం. ఈ బ్రహ్మ మాత్రం సత్యమా? కళలో ఉన్న కళపురుషుడు బ్రహ్మ అయిన అసలు బ్రహ్మ ఎక్కడున్నాడు? అవ్యక్తానికి ఆవల ఉన్నాడు. అవ్యక్తానికి ఆవల ఉన్నాడు. బ్రహ్మణో అవ్యక్త. తప్పు అది. బ్రాహ్మణ అతట పెట్టి అవ్యక్త. అవ్యక్తో మహతు, మహతో మహదహంకార. మహదహంకారో పంచతన్మాత్రాన్ని. మహదహంకారం పంచతన్మాత్రాలు కాల, మహదహంకారక ఊహలో పంచతన్మాత్రాన్ని. ఆయన ఊహే చైతన్యము, ఆయన ఊహలో ఉన్న పదార్థమే జగత్తు. ఊహించేది సత్యం కాదు కాబట్టి ఊహించేదే చైతన్యం, కాబట్టి చైతన్యం సత్యం కాదు. చైతన్యానుభవం పరమాత్మానుభవము సత్యం కాదు. పరమాత్మానుభవం జ్ఞానం సత్యం కాదు. జడంగా ఉన్నటువంటి అజ్ఞానం సత్యం కాదు. జడమే సత్యం అనేది అసత్యము, చైతన్యమే సత్యం అనేది కూడా అసత్యమే. కానీ కొంత ప్రయాణము చైతన్యమే సత్యమని అహంబ్రహ్మ దాకా చెయ్యాలి. చైతన్యం కూడా సత్యం కాదు. అప్పుడు స్వరూప జ్ఞానంలో అయమాత్మ బ్రహ్మ అవ్వాలి. కాబట్టి అయమాత్మ బ్రహ్మ చైతన్యమే సత్యమైన వాడు పరుడు. చైతన్యం కూడా లేనిదే అనేవాడు పరాత్పరుడు. ఈ పరాత్పరుడే బ్రహ్మం. ఇప్పుడు పాట మారుస్తాం చూడండి. బ్రహ్మణ అవిద్యా శబల, బ్రహ్మణో అవ్యక్త. బ్రహ్మణ అవిద్యా శబల, అవిద్యా శబల బ్రహ్మ, బ్రహ్మణో అవ్యక్త. అవ్యక్త మహత్వ పాట మామూలే. అక్కడ ఏం మార్చా నేను? బ్రహ్మ బ్రహ్మముగానే ఉన్నాడు, అవ్యక్తంలో ఒక బ్రహ్మ ఉన్నాడు, వాడు అవిద్యాశబలం. వాడు అవిద్యాశబలమైన బ్రహ్మమే మహత్ అయ్యాడు. ఆ మహత్తే అహంకారం అయ్యాడు. అహంకారం యొక్క ఊహలో తన్మాత్రలు వచ్చినాయి. ఆయన ఊహా సంకల్పం గట్టి పుడుతున్న కొద్దీ బ్రహ్మాండ పిండాండాలు వచ్చినాయి. ఎక్కడ వీడిందండి? ఆ విడదీసేది ఎక్కడ అంటే త్రయమంత్రంలో. మహాకారణం దాకా బ్రహ్మణో అవ్యక్త. త్రయమంత్రం ఇచ్చేసరికి అవిద్యాశబల బ్రహ్మణో అవ్యక్త. అంటే నువ్వు ఏ బ్రహ్మజ్ఞానం పొందావు? అవిద్యాశబల బ్రహ్మజ్ఞానం పొంది. అసలు బ్రహ్మ ఎక్కడున్నాడు? త్రయమంత్రంలో చెప్తాం. ఎప్పుడు ఆపాలో చెప్తే ఆపుతాను. అంతేనా? అమ్మా చెప్పండి చెప్పండి. పై బోధనే వివరంగా కిందికి దింపి చెప్తున్నా నేను, అందరికీ అర్థమయ్యేలాగా. ఓకే చెప్పండి. ఇప్పుడు కూటస్థ ఆత్మ, కూటస్థ బ్రహ్మ అర్థమైందా? 24 తత్వాలతో కూడి కూడా కూడకుండా ఉన్నటువంటి వాడు సాక్షిభూతుడు, ప్రత్యేకాత్మ, విలక్షణుడు, కూటస్థ ఆత్మ. ఆత్మ అన్నప్పుడు పిండాండం, బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మాండం.
ఈ సమిష్టి ఇంద్రియాలు అధిష్టాన జీవుని పరంగా ఉన్న అధిష్టాన దేవతలే ఈశ్వరునికి సమిష్టి ఇంద్రియాలు. అక్కడ బ్రహ్మాండ పంచకర్మలో సమిష్టి బుద్ధి రూపుడు, సమిష్టి మనోరూపుడు అయినటువంటి ఈశ్వరుడు ఈ అధిష్టాన దేవతల ఇంద్రియాలతో కూడి ఉన్నాడు. అక్కడ ఈ సమిష్టి ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతతో కూడి కూడా కూడకుండా ఉన్నటువంటి ఈశ్వరుడే, కూటస్థంగా ఉన్న ఈశ్వరుడే కూటస్థ బ్రహ్మ. ఇంకొక మెట్టు పైకి వెళ్దాం. ఏ బ్రహ్మమైతే మహదాంకారంగా హిరణ్యగర్భుడిగా సృష్టికర్తగా ఉన్నాడో, ఏ బ్రహ్మ సంకల్పం అయితే ఈ తన్మాత్ర సృష్టి వచ్చిందో ఆ బ్రహ్మను కూడా కూటస్థుడు చేద్దాం. వాడికి సంకల్పం వచ్చింది, పూర్వ సృష్టి జ్ఞానవాసన ఉంది, దానివల్ల ఊహ వచ్చింది, ఊహలో జడ పదార్థాలు వచ్చినాయి, ఊహా జడ పదార్థాలు చిజ్జడ జగత్ అయింది. జడ పదార్థానుభవం అజ్ఞానమైంది, చైతన్యానుభవం ఊహానుభవం జ్ఞానమైంది, ఊహానుభవమే చైతన్యానుభవం, అది జ్ఞానమైంది. జ్ఞానాజ్ఞానాలు పోయి చివరికి ఏమవ్వాలి? స్వరూపం కావాలి. చిజ్జడములు రెండు దాటాలి. ఆ స్వరూపానికి ఏం పెట్టారా అంటే చిదచిత్ విలక్షణము, సదసత్ విలక్షణం అని చెప్పారు. చిత్తు అచిత్తుకి, అచిత్ అంటే జడం, అచిత్తుకి విలక్షణం. సదసత్ అంటే సత్తు అసత్తుకి విలక్షణం. అసత్తు అంటే జడము, మార్పు చెందేది, వికారం చెందేది. సత్ అంటే శాశ్వతమైనది, మార్పు చెందనిది, నిర్వికారమైనది. కనుక అసద్భావన అజ్ఞానం, సద్భావన జ్ఞానం. ఎన్ని రకాలుగా చెప్పాం? చిత్తు అచిత్తు, సత్తు అసత్తు, జ్ఞానము అజ్ఞానము, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జడము క్షేత్రము క్షేత్రజ్ఞుడు చిత్తు, క్షరము క్షేత్రము అక్షరుడు క్షేత్రజ్ఞుడు, అక్షరుడే చిత్స్వరూపుడు, క్షేత్రజ్ఞుడే చిత్స్వరూపుడు. వీడు అక్షర పరబ్రహ్మ అంది భగవద్గీత. అక్కడితో ఊరుకోవచ్చుగా. పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది మళ్ళీ. వీడెవడు? వీడు వాడు కాదా? జ్ఞానంలోకి వచ్చినప్పుడు అక్షర పురుష బ్రహ్మయోగం. జ్ఞానాజ్ఞానాలు దాటిన తర్వాత పురుషోత్తమ ప్రాప్తి. ఉత్తమ అంటే ఏంటండి? పురుషోత్తమ. ఉత్తముడు అంటే ఏంటి? ఉత్ అంటే పైకి, ఇంకా అతీతం, ఇంకా గొప్ప, ఇంకా పరము, పరమనికి పరము ఉత్. తమ తర అంటే ఏంటి? గాఢము, గాఢతరము, గాఢతమము అంటే ఏంటి? గాఢము కంటే గాఢతరం ఎక్కువ, గాఢతరం కంటే గాఢతమం ఎక్కువ. ఉత్తమం, ఎంత పైకి వెళ్తావో జ్ఞానపరంగా ఇంతకంటే పైన లేదు, అది ఉత్తమం. ఇప్పుడు పురుషుడు ఎక్కడున్నాడు? మహత్ దగ్గర ప్రకృతి పురుషులుగా ఉన్నారు, అవ్యక్తం దగ్గర శివశక్త్యాత్మకంగా ఉన్నారు. అది కూడా కాకుండా ఉన్న పురుషుడు ఎవడా అంటే పురుషోత్తముడు. ఇది కూడా కాకుండా ఉన్న పురుషోత్తముడు. మహద్బ్రహ్మజ్ఞానం దాకా పోయిన వాడెవడు? అక్షర పురుషుడు. అవ్యక్తం దాటి బ్రహ్మగానే అన్ని కాలాల్లో బ్రహ్మగా ఉన్నటువంటి వాడెవడు? ఈ బ్రహ్మకి పరమైన వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే పురుషోత్తముడు. ఉత్ ప్లస్ తమ. ఇంగ్లీష్ వస్తే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మామూలుగా ఉన్నది సాధారణంగా, దానికంటే గొప్పది తరము, దానికంటే గొప్పది తమము. తరతమ భేదాలు అంటూ ఉంటాం. అంటే ఒకదానికంటే గొప్పది తరం అంటాం, అంతకంటే గొప్పది తమ. కొంతమంది మనం పిలవాలనుకోండి, నువ్వు అనేది మామూలు, నువ్వు అనేది మామూలు, తమరు, మీరు అనేది కొంచెం గొప్పది, తమరు అనేది ఇంకా గొప్పది. మీరు వ్యవహారంలో చూసారా? నువ్వు అంటే ఎలా ఉంది, మీరు, తమరు. తమా పేరు వచ్చేసరికి ఏమైంది? గొప్పది. ఉత్ అంటే పైన, అన్నిటికంటే పైన, ఇంతకంటే పైన లేదు అనేది ఉత్తమం. ఏ పురుషుడు ఎక్కడ దాకా పోయాడండి? కూటస్థాత్మగా ఉన్న పురుషుడు, కూటస్థ బ్రహ్మగా ఉన్న పురుషుడు, మాయాశబలముగా ఉన్న పురుషుడు మాయాశబలం నుంచి విడుదలయ్యి త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మయ్యేసరికి
వాడు పురుషోత్తముడయ్యాడు. ఇప్పుడు అక్షర పురుషుడు ఎక్కడున్నాడు? శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు. అక్షర పురుషుడు శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు. పురుషోత్తముడు ఎక్కడున్నాడు? ఆ సత్వగుణం కూడా పోయాక త్రిగుణ రహిత స్థితిలో ఉన్నవాడే పురుషోత్తముడు. పురుషోత్తముడే పరబ్రహ్మ. ఈ అక్షర పరబ్రహ్మ వేరు, పురుషోత్తముడు వేరు. అక్షర పరబ్రహ్మలో అహం బ్రహ్మ అనేది సచ్చిదానంద అనుభవము తటస్థ లక్షణం ఉన్నది. ఈ పురుషోత్తముడి దగ్గర ద్వైతం పోయి అద్వైతం సిద్ధించి తటస్థ లక్షణం పోయి స్వరూప లక్షణం వచ్చి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదో అది పురుషోత్తముడు. మరి ఎలా దొరికాడండి? 9 పాళ్ళు అక్కడ ఉంటుంది కాబట్టి దొరుకుతాడు. మొత్తం దిగితే దొరకడు. ఎక్కడికక్కడ లక్ష్యం ఉంది. దశాంగుళ న్యాయం అంటే నువ్వు పైకి వెళ్తున్న కొద్దీ 10వ వంతు పోయి 9వ వంతు దాంట్లోకి అనుభవం పొందుతున్నావు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లో ఇది 10వ వంతు. మిగతా 9 వంతులకి గుత్తు తమం గుత్తు తరం గుత్తు తరం తరించి 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 ఉత్తమం. ఇక తరించడానికి లేదు. అసలు తారకం అంటే తరించడమే. తారకం అంటే తరించడమే. ఎంత తరిస్తావు? ఇక తరించడానికి వీల్లేనంత తరిస్తే అది ఉత్తమం. ఎవడయా? పురుషుడు. పురుషుడు ఎవరు? మీలో పురుషుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? మీరు పురుషుడా స్త్రీయా? అందరూ పురుషులు. ఎట్లా? లింగభేదము ఉపాధికే. లోపల ఉన్నవాడు పురుషుడే. లింగభేదం ఉన్నదే ప్రకృతి. ఉపాధియే ప్రకృతి. ఉపాధి పంచభూతాలతో తయారైంది, అందుకే అది ప్రకృతి. ఆత్మ దేంతోనూ తయారు కాలాలు అన్ని కాలాల్లో ఉన్నాడు, వాడు పురుషుడు. ఇక్కడ ఏ పురుషుని పేరు పెట్టి పైకి నడిపామో ఇక ప్రకృతి లేకుండా తనకు తానుగా ఉన్న పురుషుడే పురుషోత్తముడు. మూలా విద్యలో కూడా 3 గుణాలు బీజంగా ఉన్నాయి. ప్రకృతిలోనేమో 3 గుణాలు సామ్యంగా ఉన్నాయి. బ్రహ్మణ అవిద్యా శబల అన్నప్పుడు అవిద్యా శబలం దగ్గర నుంచే ప్రకృతి పురుషులు ఉన్నాయి. బ్రహ్మ అన్నప్పుడు ఇంకా పైన అవిద్యా శబలం కాని దానికి ఇంకా పై స్థితిలో బ్రహ్మ దగ్గర పురుషుడు కూడా లేడు. ప్రకృతి లేనే లేదు. ప్రకృతి లేనే లేదు. ప్రకృతిని బట్టే వాడికి పురుషుడు అని పేరు వచ్చింది. ప్రకృతి ఎప్పుడైతే లేదో వాడికి పేరే లేదు. పేరే లేదంటే ఇప్పుడున్న పేరు కంటే గొప్పది అనేసి వదిలేయాలి. దానికి పేరు పెట్టడానికి లేదు కాబట్టి ఇంతదాకా పురుషుని నడుపుకుంటూ వెళ్ళాం. అక్షర పరబ్రహ్మ అన్నాం ఆ పురుషుణ్ణి. ఇంకా పైకి నడిపాం. ఇక ఆ పురుషుడు ఉత్తముడు అన్నాం. వాడికి వేరే పేరు లేక ఈ పురుషుడికే ఉత్తమ పురుషుడని పురుషోత్తముడని పేరు పెట్టాం. కనుక ఏదో పేరు పెట్టాలిగా, లక్ష్యం కావాలిగా మనకి. అది కంటికి కనబడదండి, ఏదో ఉందండి బ్రహ్మండి, అది మీరు అవ్వండి అంటే ఎట్లా అవ్వాలండి, అదంటే ఏంటని అడుగుతారుగా. దానికి పేరైనా పెట్టాలిగా. ముందు ఏదో పేరు నీకు అర్థమైనపోయినా ఆ పేరు లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణం చేస్తాం. అక్కడికి వెళ్ళాక అదే నువ్వైతే నీ పేరు నీకే తెలియదు. పురుషోత్తమ ప్రాప్తి యోగం వచ్చిన తర్వాత నేను పురుషోత్తమునే నాడు చెప్పడు. ఎందుకంటే నేనే పోయింది. చెప్పేనేం లేకపోతే అనేవాడెవడు? బుద్ధిని దాటే కదా అయ్యాక. బుద్ధే లేకపోతే అదేం చెప్తాడు? స్వస్వరూప జ్ఞానం అంటమే స్వస్వరూప సాక్షాత్కారం అంటమే తప్ప దానికి ఇంకో పేరేమైనా వాడటానికి ఉందా? వారు పంచీకృతం అపంచీకృతం అంటే పూర్తి వివరాలు చెప్పట్లా, నేను నిచ్చెన చెప్తున్నా. ఇట్లా పైకి ఎక్కడ స్థూలంగా పిండాండ లెవెల్లో ఈ విభాగం ఎట్లా ఉంది, చిజ్జడ గ్రంథిలో నేను ఎట్లా తోచాడు. పైకి వెళ్ళాం. ప్రకృతి పురుషుల్లో ఎట్లా ఉంది, మహదాహంకారం పుట్టింది. ఇంకా పైకి వెళ్ళాం. పురుషుడే లేడు అక్కడ. అవ్యక్తంలో పురుషుడు అవ్యక్తంగా ఉన్నాడు. అవ్యక్తంలో వ్యక్తమయ్యే ఆస్కారం ఉంది. వ్యక్తమయ్యే ఆస్కారమే మహత్తు. సృష్టికి ఉపక్రమణే మహత్తు. అవ్యక్తం బీజమైతే మహత్తు అంకురం. మహదాహంకారమే మారాకేసింది. మారాకేసినప్పుడే ఆకును బట్టి ఇది పలానా మొక్క అని చెప్పాం. మహదాహంకారంలోనే ఏ మొక్క తెలిసింది. మహత్తు దగ్గర అంకురిచ్చింది. అంకురం తెల్లటి మొలక. ఆకు వస్తే కానీ అది ఏ మొక్క తెలియలే. మహత్తు దగ్గర తెలియలే. అవ్యక్తం దగ్గర మొలక కూడా రాలా.
అది విత్తు రూపంలో. ఒక స్త్రీ బిడ్డని కంది, అవ్యక్తం అన్నప్పుడు ఏమైంది? నెల తప్పిందన్న, ఏం కనబడలా, స్త్రీ ఆ పురుషుడు తెలియదండి అన్నారు. మహత్తు అనగానే విత్తనం ఉబ్బింది, అలాగే గర్భం తెలిసింది, తెలిసి ఇది మహత్ అన్నాం. అక్కడ కూడా ఏమైనా తెలిసిందా? డెలివరీ అయింది, అప్పుడు తెలిసింది ఆడా మగ అని. అంటే మాదాహంకారం దగ్గర తెలిసింది. మాదాహంకారం అంటే ఏంటి? క్యారమని బిడ్డ వచ్చింది. అహంకారం అంటే ఏంటి? ఒక అనుభవం ఉండాలి, ఒక అరుపు ఉండాలి, ఒక కేక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక నేను ఉండాలి. అదేగా గర్భంలో ఉన్నప్పుడు క్యార్ ఉందా? బయటకు వచ్చాగా. కాబట్టి అవ్యక్తంలోనూ మహత్తులో ఉండదు, మాదాహంకారంలోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానం అంటే ఎక్కడ దాకా? మాదాహంకార బ్రహ్మ దాకా. మాదాహంకార బ్రహ్మం అంటే ఏంటి? పూర్వ సృష్టి జ్ఞానం ఉన్నవాడే, సృష్టి గురించి సంకల్పం చేసేవాడే. ఆ బ్రహ్మ నువ్వు అయ్యావు. ఆ బ్రహ్మ నువ్వు అయితే ఏం చేస్తావు? తిరిగి ఆ జ్ఞానవాసన చెరిపోయిపోతే ఏం చేస్తావు? మళ్ళీ సృష్టిస్తూ లయలు చేస్తావు. చేసి అలాగే ఉంటావా? 9 వంతుల్లో ఉంటావా? ఒక వంతులో దిగుతావా? ఒక వంతులో దిగుతావు, ఈశ్వరుడు అవుతావు. ఈశ్వరుడిగా 9 వంతులు ఉంటావా? ఒక వంతు అవుతావా? ఆ 10వ వంతు అయ్యి జీవుడు అవుతావు. ఇది తిరిగి వచ్చే మోక్షమా? తిరిగి రాని మోక్షమా? తిరిగి వచ్చేది. ఒక వంతులోకి వెళ్తే తిరిగి వచ్చే మోక్షం. మిగతా 9 వంతులకి వెళ్తే అపంచకృతం వెళ్తే అది మోక్షం. పంచకృతం మెట్లెక్కితే తిరిగి వస్తావు, అపంచకృతం మెట్లెక్కితే తిరిగి రావు. తిరిగి రాని మోక్షం మనకు కావాలి. ఈ మాట ఎప్పుడు చెప్పాను? త్రయమంత్రం ఇచ్చాక చెప్పాను. అంతకుముందు దాని రహస్యం ఉన్నాం, రహస్యాత్రయం. అక్కడే చేతనాంశ, ఆభాసాంశ. అక్కడే ఈ ఆధార ఆదాయాలు తీసి అధిష్టానం అనే పేరు పెట్టా. అధిష్టాన పరబ్రహ్మ ప్రకాశం ముందు కూడా వాడాను, కానీ మీకు అర్థం కాదు. అధిష్టాన పరబ్రహ్మ ప్రకాశమే మా యందు ప్రతిఫలించి, శుద్ధసత్వ మా యందు ప్రతిఫలించి ఈశ్వరుడయ్యాడు. అధిష్టాన పరబ్రహ్మ ప్రకాశమే మలిన శుద్ధ మాయలో ప్రతిఫలించి జీవులయ్యాడు. అధిష్టాన పరబ్రహ్మ అన్నాం, ఆ పరబ్రహ్మని నిరాలంబం అన్నాం. కానీ సర్వాధారం అన్నాం, సర్వసాక్షి అన్నాం, సర్వము తానైన వాడు అన్నాం. సర్వము తానైన వాడు వ్యక్త రూపంలో అనేకం అవ్వకుండా అవడా? సర్వము తానైన భగవంతుడు అవ్యక్తంలో వ్యక్త రూపంలో వస్తే సర్వముగా విభాగం పొందడు. అవ్యక్తంలో సర్వము తానైన భగవంతుడు వ్యక్త రూపంలో అనేకంగా, ఒకదానికొకటి పొంతలు లేకుండా అనేక భేదాలతో నానాత్వంగా ఆ బ్రహ్మమే ఉన్నాడు. అయితే ఆ బ్రహ్మకి బ్రహ్మజ్ఞానం ఉందా? భేదభావాలు ఉన్నాయి, అనేకత్వం ఉంది, పైగా అనాత్మభావన ఉంది, జడభావన ఉంది, అనాత్మ తాదాత్మ్యత ఉంది. చైతన్య తాదాత్మ్యత వచ్చినా కానీ పర్వాలే, కొంత నయ్యం. అజ్ఞానం కంటే జ్ఞానం కొంత నయ్యం. జ్ఞానాజ్ఞానాలు రెండు బ్రహ్మ సంకల్పంలో వచ్చినాయి. ఆ బ్రహ్మ సంకల్పం చేయకపోతే ఇప్పుడు మహదహంకారంలో ఉన్న బ్రహ్మ నిర్వికారం చేయాలి. కనుక ఈ సాధన అంతా ఏంటంటే పిండాండంలోనూ బ్రహ్మాండంలో కూడా ఉంది. పిండాండంలో ఏదైతే చిత్తవృత్తులు అంటున్నామో బ్రహ్మాండంలో బ్రహ్మ యొక్క సంకల్పం అంటున్నాం. ఇక్కడ చిత్తవృత్తి ఎట్టా కలిగిందో అక్కడ బ్రహ్మకు సంకల్పం కలిగింది. చిత్తవృత్తి నిరోధం ఈ నిర్వికల్పుడు అయినప్పుడు సహజ నిర్వికల్ప సమాధిలో ఉన్న జీవుడికి చిత్తవృత్తులు లేవు. సహజ నిర్వికల్ప బ్రహ్మముగా ఉన్నవాడికి సృష్టి సంకల్పం రాదు. సహజ నిర్వికల్ప సమాధిలో ఉన్న జీవుడికి చిత్తవృత్తులు రావు. సహజ నిర్వికల్ప సమాధిలో ఉన్న బ్రహ్మకి జగత్ సృష్టి సంకల్పం రాదు. అట్లా నిర్వికార బ్రహ్మ అవ్వాలి. నిర్వికార జీవుడైతే చాలదు, నిర్వికార బ్రహ్మ కావాలి. యోగము 2 రకాలు ఉన్నాయి. అది జ్ఞానయోగం, బ్రహ్మ సమాధి, బ్రహ్మకర్మ సమాధినాం అంటుంటాం. బ్రహ్మ సమాధి కావాలి, జీవుడు సమాధి కాదు. జీవుడు సమాధి పిండాండాన్ని దాటడానికే. బ్రహ్మ సమాధి బ్రహ్మాండాన్ని దాటి సృష్టికి రాకుండా అవిద్యకి, మూలావిద్యకి అవతలకు పోయి, మూలావిద్య అవతల ఏదైతే ఉందో ఆ స్వరూపంలో శాశ్వతంగా ఉండటం.
అది బ్రహ్మకర్మ సమాధినాం, అది బ్రహ్మ నిర్వాణ, అది బ్రహ్మ నిర్వికల్పం, జీవ నిర్వికల్పం కాదు. దానికి మీరేం చేయాలి? అది ఒకటి ఉందని తెలుసుకుంటే సరిపోయిందా? అది అవ్వాలంటే ముందేం కావాలి? విష్టి సమిష్టి అవ్వాలి, సమిష్టి నుంచి బ్రహ్మం అవ్వాలి. ఆ బ్రహ్మ యొక్క సృష్టి వ్యవహారం ఎట్లా ఉందో చూడాలి. అక్కడ సృష్టి వ్యవహారానికి ఏది మూల కారణంగా ఉందో చూడాలి. ఆ మూల కారణాన్ని ఛేదించి ఆ బ్రహ్మ సృష్టికి సంకల్పం చేస్తూ దిగకుండా ఆ బ్రహ్మ నిర్వికల్పంగా, అచలముగా, పరిపూర్ణముగా, శాశ్వతముగా ఉండేటువంటిది తెలుసుకోవాలి. ఏమండి జీవుడిగానే బయటపడుతున్నాం, ఆ బ్రహ్మ ఏం చేస్తాడో నాకెందుకండి అంటే ఇక్కడ పాఠంగా తెలుసుకొని ఆ బుద్ధిలో ఇది ఒక అభిప్రాయం ఒకటి పెట్టుకుంటే ఎక్కడికక్కడ మీరు సరిపెట్టుకోకుండా ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం రంగానే ఆనందంగా ఉందని సరిపెట్టుకుంటారు, ఇంకా పైన ఏమీ లేదంట. ఏమైనా చెప్పినా నాకు వద్దన్నా, నాకు ఇక్కడ ఆనందంగా ఉందండి అంటారు. అక్కడికి వచ్చాక చెప్పకూడదు, ఇప్పుడే చెప్పాలి. లేకపోతే అక్కడతో ఆగిపోతారు. మహావాక్యాలు రాగానే నేను బ్రహ్మ ఆనందంగా ఉంది, ఆ బ్రహ్మగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నాకు ఎవడేం చెప్పినా ఏం పట్టట్లేదండి, నాకేం బీపీ రావట్లేదు, షుగర్ రావట్లేదు, స్థితప్రజ్ఞుడిగా ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలి అని తృప్తి పడిపోతాం. ఈ ఆనందం సాపేక్ష ఆనందం. అనృత జడ దుఃఖాలకి వ్యతిరేకార్థంతో పెద్దలు కల్పించినటువంటి లక్ష్యం. ఆ ఆనందంలో, కల్పిత లక్ష్యంలో ఉన్న ఆనందంలో ఉండిపోయి అయిపోయింది అంటాయేంటి? నిజానందం కావద్దు. నిజానందం వేరే ఉందా, ద్వైతంలో ఉందా? నిజానందం అద్వైతంగా ఉంది, ఘనంగా ఉంది. ఆనంద స్వరూపుడువే నీవు. లడ్డు తింటే తీయగా ఉంది, లడ్డు ఉండాలి, తినేవాడు ఉండాలి, ఆ లడ్డులో తీపిదనం ఉండాలి. మూడు ఉంటే తీపిదనం ఎవరికి అనుభవం వచ్చింది? నీకు వచ్చింది, తినేవాడికి. తిరుపతిలో ఉంటే వచ్చిందండి, తిరుపతి లేకపోతే ఎవరికి వచ్చింది తీపిదనం? లడ్డు లేని తీపిదనము, అనుభవించేవాడు లేని తీపిదనము. ఆ తీపిదనం ఎవరికి? తీపిదనం తీపిదనానికే. ఆనందం ఎవరికి? ఆనందం ఆనందానికే. దాన్ని చెప్పడానికి కుదరక తనలో తాను రమిస్తాడు, తాను తానైన వాడే. అంటే నేను పోతే తానే, నేను తానులోకి వెళ్ళి తానులో నేను పోయి తాను తానుగా ఉండాలి. నేననే సాధకుడు తాను తానైన పరబ్రహ్మమై తాను తానుగా ఉండి తాను తానుగా ఉన్న దాంట్లో నేను పోవాలి. రాసుకోవాలి అసలు పుస్తకాలు పెట్టి మీరు పెన్ను. నేననేవాడు తాను తానైన పరబ్రహ్మమందు చేరి తాను తానైన పరబ్రహ్మముగా ఉంటూ ఆ తాను తానైన పరబ్రహ్మందు ఈ నేను లేకుండా పోవాలి. అది అద్వైతం అంటే. నేనెవడు? పురుషుడు. తానెవరు? పురుషోత్తముడు. ఈ పురుషుడికే ప్రయాణం పైకి, పైకి. ఎంత పైకి పోయాడు? ఇంకా పైకి పోవడానికి వీల్లేదు. అది ఈ పురుషుడి యొక్క ప్రయాణం పురుషోత్తమ ప్రాప్తితో ఆగిపోతుంది. పురుషోత్తమ ప్రాప్తిలో పురుషుడు లేడు, పేరుకి అదే కానీ వాడు లేడు అక్కడ. అసలు అది ప్రాప్తించిందా? ప్రాప్తి అప్రాప్తులు లేదు. అన్ని కాలాల్లో ప్రాప్యమయ్యే ఉన్నది. బ్రహ్మము అన్ని కాలాల్లో ఉన్నదున్నట్లు ఉన్నాడు. బ్రహ్మము ప్రాప్తించేదేంటి, ప్రాప్తించకపోవడం ఏంటి? ఒకప్పుడు నువ్వు బ్రహ్మ కాపోతే కదా, భ్రమలో బ్రహ్మ కాదన్నావు, కానీ బ్రహ్మ పోతే నువ్వు బ్రహ్మవే. బ్రహ్మకు పూర్వము బ్రహ్మమే, బ్రహ్మకాలంలో బ్రహ్మ కాదనుకుంటున్నావు కానీ బ్రహ్మమే. బ్రహ్మ తీరిన తర్వాత స్వానుభవంగా బ్రహ్మమే. బ్రహ్మం అయినవాడే తిరిగి అవుతున్నాడు. బ్రహ్మజ్ఞానం కొత్తగా రాలా, అది అభిజ్ఞానం. నీవైనటువంటి బ్రహ్మము అజ్ఞాన కాలంలో కాదనుకొని మళ్ళీ అజ్ఞానం అనేటువంటి తెర తొలగంగానే చెరగంగానే మళ్ళీ నీవు అయ్యావు. నీవు కొత్తగా అయ్యావా? మీ ఇంట్లోంచి బయలుదేరావు, మీ ఇంట్లోనూ సుఖం నీకు తెలుసు. తీర్థయాత్రలకు వెళ్ళావు, అక్కడెక్కడికో అమెరికా అన్నారు, ఇంకోటి అన్నారు, అదన్నారు. ఒక 5-6 సంవత్సరాలు అక్కడ ఇక్కడ తిరిగావు. ఇల్లు ఇడిచి ఎంతకాలం అయిందో అనేది కూడా మర్చిపోయావు. అక్కడ సుఖాలకి మరిగావు. బాగానే ఉందన్నావు, ఎంత బాగున్నా. ఒకసారి ఉన్నట్టుండి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది,
అమ్మ ఇంటికి రావాలనిపించలేదా అని. అయ్యో ఇల్లు మర్చిపోయాను. ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చారు. అమ్మగారు 4 సార్లు పాల గ్లాస్ ఇచ్చారు. 4 ఇడ్లీ వేసి తినితేనే మరో 4 ఇడ్లీ వేశారు. ఇక్కడ వైభోగం బాగానే ఉంది. తినలేక రోజుకో పెళ్ళికి పూటకో పెళ్లి భోజనం తింటే ఏమైపోతాం మేము? మళ్ళీ మా ఇంటికి వెళ్ళి నా మంచం, నా పరుపు, నా దిండు, నా చింతకాయ పచ్చడి, నా చారు అని తింటే అమ్మాయి హాయిగా ఉంది. అంతేనా? అప్పుడు మీ ఇంటికి మీరు వెళ్ళంగానే ఆ హాయి కొత్తగా వచ్చిందా? ఆ ఇంట్లో ఉన్నప్పుడు హాయే మధ్యకాలంలో పోయి వేరే భోగాలకు పోయి సుఖదుఖాలకు పోయి మళ్ళీ మీ ఇంటికి రాగానే హాయిగా ఉంది. మరి ఈ హాయి ఎక్కువే కదా, మరి ఈ హాయి తక్కువే కదా, మరి ఇదే హాయి అంటావేంటి? ఓకే అంతే అన్నావులే, కానీ ఈ హాయి రెండోసారి వచ్చిందా మొదటిసారి వచ్చిందా? నీ హాయి నువ్వే కొంతకాలం లేకుండా చేసి తిరిగి అదే హాయి సంపాదించావు. తిరిగి అదే జ్ఞానం సంపాదించడాన్నే శాస్త్రము ప్రత్యభిజ్ఞానము అంటుంది. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే నీవు నీ సన్మాత్ర స్వరూపంగా ఉన్నప్పుడు, మాయ చేత కప్పబడ్డప్పుడు, ఆ మాయ తొలగంగానే మళ్ళీ నీవైనటువంటి ప్రత్యభిజ్ఞానము కలిగింది. ఎలాగంటే రాహుకేతువులు కనుక సూర్యచంద్రులను పట్టుకుంటే అంతకుముందు సూర్యప్రకాశం చంద్రప్రకాశం ఉన్నప్పటికీ ఆ గ్రహణ కాలంలో లేనప్పటికీ గ్రహణం ఇచ్చిన తర్వాత మళ్ళా వచ్చిందా? కొంతకాలం నీ కనబడలేదు, కానీ అది ఎప్పుడు ఉంది? ఈ కనబడని వాడికి మాత్రమే మళ్ళా వచ్చింది అన్నట్లుగా నీవే పరబ్రహ్మము అయ్యే ఉన్నవాడే కొంతకాలం కాలేదు అనుకొని ఇప్పుడు అయ్యానంటున్నాడు. ఇది మళ్ళీ అంటున్నాడు. కాదు, నువ్వు ఎప్పుడు అదే. ప్రత్యభిజ్ఞాయతే, ఇదే అద్వైతానికి ఆయువు పట్టు. మళ్ళీ బ్రహ్మజ్ఞానం వచ్చిందా? ఇట్లా చెప్పకపోతే ద్వైతం అయింది. అద్వైతం సిద్ధించిందంటే విశిష్టాద్వైతం అయింది. అద్వైతం ఎక్కడ నిలబడింది? ప్రత్యభిజ్ఞాయతే అనే పదంలో నిలబడింది. నిద్రపోయావు, ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది, నిద్రపోయావు, కొన్నాళ్ళు కనబడలా, మళ్ళీ లేచావు, మళ్ళీ నీ సంసారం అంతా కనబడింది. నీ సంసారం కొత్తగా వచ్చిందా? నిద్రకాలంలో లేదా? నిద్రకాలంలో పట్టించుకోరా. నిన్న ఉంది, నిద్రప్పుడు లేదు, మళ్ళీ ఇవాళ ఉంది, నిన్నటిదే ఇవాళ ఉంది. అలాగే పరబ్రహ్మ స్వస్వరూపం అప్పుడుంది, మధ్యకాలంలో భ్రాంతి కాలంలో లేదు. భ్రాంతి రహితంగానే మళ్ళీ నువ్వు బ్రహ్మవే, మళ్ళీ బ్రహ్మవే. మళ్ళీ బ్రహ్మ నిజమా? మధ్యలో తెంపు వచ్చింది కాబట్టి మళ్ళీ అంటున్నారు. తెంపు అజ్ఞాన కారణం, భ్రాంతి కారణం. అయితే ఆ పరబ్రహ్మ ఎట్లా ఉన్నాడండి? నీ దృష్టికి సూర్య చంద్ర గ్రహణాలు కానీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి చూడు, నువ్వు ఎప్పుడూ ప్రకాశించట్లా. నువ్వే చంద్రుడు, నువ్వే సూర్యుడై చూడు, నువ్వు ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నావుగా. నీ స్వరూపం ఏం మారలేదుగా. నీ స్వప్రకాశ జ్ఞానం నీ స్వరూపంలో నిష్ఠగా ఉండనే ఉందిగా. ఏమన్నా పోయిందా? అసలు అది కదా నీ స్వరూపం. ఇక్కడ చూసి లేదని, మధ్యలో ఉందని, పోయిందని. లేదన్నప్పుడు అజ్ఞానము, ఉందన్నప్పుడు జ్ఞానము. చంద్రుడే నువ్వు, సూర్యుడే నువ్వు అయినప్పుడు ఈ గ్రహణాలతో ఏమైనా పనుందా? నువ్వెప్పుడు శాశ్వతంగా అన్ని కాలాల్లో ప్రకాశిస్తున్నావుగా, త్రికాల అబాధ్యంగా ఉన్నావు కదా. అది స్వస్వరూప జ్ఞానం. ఇక్కడ మాట్లాడితే ప్రత్యభిజ్ఞాయితే, అక్కడ మాట్లాడితే అసలు ఎప్పుడు త్రిగుణరహితమే, ఎప్పుడు మాయ లేదు, ఎప్పుడు స్వస్వరూపమే, ఏ కాలంలోనూ బాధించబడలా, ఎప్పుడు అఖండము అవిభాజ్యమే, ఎప్పుడు పరిపూజ్యమే, ఎప్పుడు నిత్యవర్తమానమే, ఎప్పుడు నిత్యతృప్తమే. అక్కడ ఏమైనా ఉందా? అది ఉన్నట్లు ఉన్నది. అది ఏమన్నా మార్పు చెందిందా? మరి ఎక్కడ మార్పు చెందింది? మాయ అనే మేఘానికి యువతలో ఉన్నవాడికి ఆ మార్పులు ఉన్నాయి. విమానం మేఘంకి పైన ఎగురుతుంది, వాడికి వర్షం పడుతుందా, వాడికి నీడ వస్తుందా? మేఘం కింద నాళ్ళకే వర్షం పడుతుంది, నీడ వస్తుంది. పైకి వెళ్ళావు, ఇవన్నీ ఉన్నాయా? లేవు.
సద్గురు పరబ్రహ్మ. కాదు జవాబు చెప్పానో చెప్పలేదని స్వరూపాన్ని అక్కడ నిలబెట్టారు. ఆ స్వరూపమే అనుకున్నాను అనుకోండి.